బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఒకే విడతలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఉదయం నుండి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ఓటర్స్. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, శరద్ పవార్ వంటి ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్క ముంబైలోనే 30,000 మందికి పైగా పోలీసులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరి నియోజకవర్గం సిరోంచా తాలూకాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఇక్కడ పోలింగ్ మధ్యాహ్నం 3 గంటలకే ముగియనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ముందే పోలింగ్ ముగియనుంది. అహేరి నియోజకవర్గంలో 2,51,000 మంది ఓటర్లున్నారు. తెలంగాణ సరిహద్దు గ్రామాల పోలింగ్ బూతుల్లో పోటెత్తారు మహా ఓటర్స్. ఉదయం నుండే క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఒకే ఏడాదిలో 4వసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు సరిహద్దు వివాదంలో ఉన్న 12 గ్రామాల ప్రజలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు మహారాష్ట్రలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. యావత్మాల్, గడ్చిరోలి, చంద్రపూర్, నాందేడ్ జిల్లాలోని సరిహద్దు నియోజకవర్గాల్లో పోలింగ్ సజావుగా సాగుతోంది. పరంతోలి, అనంతపూర్ గ్రామ పంచాయతీల పరిధిలో 5 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసింది మహా సర్కార్. ముంబైలోని బాంద్రా పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. భార్య అంజలి, కూతురు సారాతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు సచిన్. ఓటు వేసిన గుర్తును చూపిస్తూ అందరూ ఓటు వేయాలని కోరారు సచిన్. జార్ఖండ్లో 2వ విడత ఎన్నికల్లో భాగంగా 38 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 528 మంది బరిలో ఉన్నారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించిన ఎలక్షన్ కమిషన్. మహారాష్ట్ర, జార్ఖండ్లో పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసేందుకు ఈసీ అనుమతించింది. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఐటీ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అమరావతి పనులకు గతంలో కేటాయించిన టెండర్లను రద్దు చేసి కొత్త వాటిని పిలవడంపై, అలాగే పోలవరం ప్రాజెక్టుపై చర్చించనుంది. సూపర్ 6 హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.